అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ మధ్యకాలంలో మేము వెళ్ళిన వన్ డే ట్రిప్ పాపికొండల గురించి అయితే మీ అందరి కోసం ఈ షార్ట్ వీడియో. సో మేము పోచారం దగ్గర అయితే బోట్స్ ఎక్కామండి. సో దాని వే అయితే ఇలా ఉంటుంది, కొంచెం మెట్లయితే ఉంటాయి. బోట్స్ అన్నీ కూడా ఇక్కడే పార్క్ చేసి ఉంటాయి అన్నమాట. మేము వెళ్ళింది అయితే ఫెస్టివల్ సీజన్, అదే సంక్రాంతి హాలిడేస్ టైం కాబట్టి చాలా అంటే రష్గా ఉన్నది. సో ఈచ్ బోట్ అందరికీ కూడా ముందు రోజే బుకింగ్ చేసుకోవాలన్నమాట. బోట్స్ అయితే ఈ సైజులో ఉంటాయి, ఆల్మోస్ట్ 150 అలా. ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి మేము వెళ్ళిన రోజు అయితే మొత్తంగా 22 బోట్స్ అయితే ఈ వన్ డే ట్రిప్ అయితే వెళ్ళాయని మాకు చెప్పారండి. సో ఈ కాస్ట్ అయితే వేరీస్ ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు పర్ హెడ్ 1600 చార్జ్ చేశారు ఫర్ వన్ డే అనమాట. సో విచ్ ఇంక్లూడ్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ దెన్ టీ అండ్ స్నాక్స్ అనమాట. సో బోట్స్ అన్నీ ఫిల్ అయిన తర్వాత కొంతమందికి అయితే బోట్స్ పార్కింగ్ దగ్గరే బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేశారు. మాకైతే బోట్ ఎక్కిన తర్వాత కొత్తగా మంచిగా ఈ వ్యూ చూస్తూ అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. కమింగ్ టు ద ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము ఎక్కింది అయితే అశ్విని బోట్ సర్వీసెస్ అండి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము అరౌండ్ 10:30, 11 ఆ టైంకి స్టార్ట్ చేసాము. చాలా ఈవెంట్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేశారు బోట్లో, అస్సలు బోరే కొట్టలేదు. సో ర్యాండమ్గా ఒక కపుల్ని అయితే పిక్ చేసి, ఇది సీతారాముల వారు తిరిగిన ప్రదేశం కాబట్టి వాళ్ళకు ఒక వెడ్డింగ్ లాగా అరేంజ్ చేసి చాలా బాగుంది ఈవెంట్ కూడా. సో త్రూ అవుట్ ద జర్నీ అశ్విని బోట్ వాళ్ళు అయితే ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ అయితే మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. సో మధ్యలో 1:30, 2 o'clock అయితే మనకి బ్రేక్ ఇస్తారండి. సో బోట్స్ అన్నీ కూడా ఆపేస్తారు. ఇదొక ప్రత్యేకమైన ప్లేస్, ఇది పేరంటంపల్లి అనే ప్లేస్ అండి. సో ఇక్కడైతే మనకి కొంచెం మెట్లయితే ఎక్కాలి, పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కష్టమే. సో గ్రీనరీ కానీ, అక్కడ వాటర్ ఉంటుంది, అక్కడ నీళ్ళల్లో కాళ్ళు అవి కడుక్కొని అక్కడ ఒక శివాలయం అయితే ఉంటుందండి. ఈ శివాలయంలో ఆ శివయ్యని దర్శించుకుని సో మళ్ళీ మనకు ఆ 20 minutes బ్రేక్లో అయితే వాపస్ వచ్చేసేయాలి బోట్స్ దగ్గరికి. మళ్ళీ అక్కడ లంచ్ చేస్తారు. అక్కడే లంచ్ సర్వ్ చేసిన తర్వాత లంచ్ కూడా టూ గుడ్ ఉండింది. సో మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జాక్ట్ పాపికొండలు లొకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.